నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి గణిత శాస్త్రంలోని వృత్తము, అందులోని భాగాలు మరియు వృత్తఖండం గురించి చర్చించుకుందాం. ఒక గణిత ఉపాధ్యాయుడు తన 9వ తరగతి విద్యార్థులకు ఒక సమస్యను ఇచ్చి సాధించమన్నాడు. మరి ఆ సమస్య ఏమిటంటే, స్కూల్ ఆవరణలో భూమిపై ఒక కర్రను నిటారుగా నిలబెట్టి దాని కొనకు ఒక చిన్న సమాన పొడవు గల రిబ్బన్లను కట్టి అందరు విద్యార్థులను ఆ కర్ర నుండి కొంత దూరంలో నిలబడమని చెప్పాడు. మరి ఆ విద్యార్థులు ఎలా నిలబడితే ఆ కర్ర నుండి సమాన దూరంలో ఉంటారు అని మీరు అనుకుంటున్నారో ఊహించండి. ఆ విద్యార్థులు ఆ కర్ర నుండి ఎంత దూరంలో నిలబడి ఉంటారో ఊహించండి. ఇప్పుడు ఈ సన్నివేశానికి చెందిన బొమ్మను చూడండి. చూశారు కదా? మీరు ఊహించింది కరెక్టేనా? ఆ విద్యార్థులు ఇలాగే నిలబడి ఉంటారని మీరు ఊహించారా? మరి సరే, ఇప్పుడు మీరు చూడబోయే చిత్రంలో మీకు కనిపించే కొన్ని వస్తువుల పేర్లు తెలపండి. బండి చక్రం, జాయింట్ వీల్, పురాతన కాలం నుంచి నేటి కాలం వరకు వాహనాలకు వాడేటటువంటి చక్రాలు, 2 రూపాయల నాణెములు. మనం చూసిన వీటన్నింటిలోని గమనించిన సామాన్య ధర్మం ఏమిటో తెలపండి. ఈ అన్ని వస్తువుల యొక్క ఆకారాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించి వాటి యొక్క ఆకారాన్ని మనం ఎలా గీయగలమో ఆలోచించండి. ఇప్పుడు ఒక నాణ్యాన్ని తీసుకొని దానిని A4 సైజ్ తెల్ల కాగితంపై ఉంచి దాని అంచు వెంబడి పెన్సిల్తో గీస్తే ఎలాంటి జ్యామితీయ ఆకారం ఏర్పడుతుందో ఊహించండి. ఇక్కడ ఒక 2 రూపాయల నాణెం ఉంది. ఈ నాణెం చుట్టూ మనము పెన్సిల్తో గీసినట్టయితే ఇలాంటి ఆకారం ఏర్పడుతుంది. మరి చూడండి, ఇది ఏ జ్యామితీయ ఆకారం అయి ఉంటుందో ఊహించగలరా? మరి ఏర్పడినటువంటి ఈ ఆకారం ఏ ఆకారంలో ఉంది అని అనుకుంటున్నారు మీరు? వృత్తాకారంలోనే ఉంది కదూ? ఎస్. ఇప్పుడు మనం వృత్తం గురించి, అందులోని భాగాల గురించి చర్చిద్దామా? మరి వృత్తం అంటే ఏంటి అనేటటువంటి అంశంలోకి వెళ్ళే కంటే ముందు మనము ఒక స్థిర బిందువును తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని ఏమంటామో తెలుసా? ఎస్, దీనినే వృత్తం అని అంటాము. దీని యొక్క ఆకారము ఇక్కడ మీకు స్క్రీన్పై కనపడేటట్టుగా ఉంటుంది. వృత్తం గురించి మనము క్రింది తరగతులలో నేర్చుకున్నాము. ఆ విషయాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఇంతకుముందు మనం చూసినటువంటి బండి చక్రాన్ని గనక చూసినట్టయితే ఒకసారి దీనిని గమనించండి. ఈ బండి చక్రము దేని ఆధారంగా నడుస్తూ ఉంది అనగా ఈ బండి చక్రము మధ్య భాగంలో ఒక ఇరుసు బిగించబడి ఉంటుంది. అయితే ఒకవేళ ఆ ఇరుసు మధ్య భాగంలో లేకుండా కొంచెం అటు కానీ లేదా ఇటు కానీ ఉంటే
ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించారా? మధ్య భాగంలో లేకుంటే ఆ బండి అనేటటువంటిది సరిగా నడవదు అని అందరికీ తెలిసిన విషయమే కదా. మరి బండి చక్రానికి ఏ విధంగా మధ్యలో అయితే మా బండి చక్రం నడవడానికి మధ్యలో ఏ విధంగా అయితే కేంద్రం ఉంటుందో అదేవిధంగా వృత్తానికి కూడా కేంద్రం ఉంటుంది. మరి కేంద్రం అంటే ఏంటి? మరి కేంద్రం అంటే వృత్తంపై గల బిందువులన్నింటి నుండి సమాన దూరంలో గల స్థిర బిందువును వృత్త కేంద్రం అని అంటాము. ఇక్కడ మీకు చిత్రంలోగా ఇక్కడ మీకు పడంలో కనిపిస్తున్నటువంటి వృత్తాన్ని చూడండి. ఇక్కడ మీకు మధ్యలో ఒక బిందువు కనిపిస్తుంది. దీన్నే మనము వృత్త కేంద్రం అని అంటాం. వృత్త కేంద్రం నుండి వృత్తంపై గల బిందువు వరకు గల దూరాన్ని ఏమంటామో తెలుసా? ఎస్, దీనినే వ్యాసార్థం అని అంటాము. ఒకసారి ఈ వృత్తాన్ని పరిశీలించండి. ఈ వృత్తంలో కేంద్రము నుండి వృత్తం యొక్క పరిధిపై గల ఏదో ఒక బిందువు వరకు గీచినటువంటి రేఖాఖండాన్ని వ్యాసార్థం అని అంటాము. మరి వృత్తంలో ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయి? రైట్, వృత్తంలో అనంతమైనటువంటి వ్యాసార్థాలు ఉంటాయి. మరి ఆ వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయి? సమాన పొడవులను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆ బిందు కేంద్రం నుండి సమాన దూరంలో ఉండే బిందువుల చేత వృత్తం ఏర్పడుతుంది. కాబట్టి వ్యాసార్థాలన్నీ కూడా సమాన పొడవులను కలిగి ఉంటాయి. సరే, వృత్త పరిధిపై గల ఏవైనా రెండు బిందువులను కలుపగా ఏర్పడే రేఖాఖండాన్ని ఏమంటామో తెలుసా? ఒకసారి మనం ఇంతకుముందు చర్చించుకున్న అంశానికి సంబంధించి ఇక్కడ ఈ పటాన్ని పరిశీలించండి. చూడండి, ఈ వృత్తం యొక్క పరిధిపై రెండు బిందువులను కలపగా ఒక రేఖాఖండం ఏర్పడింది. మరి ఈ రేఖాఖండాన్ని ఏమని పిలుస్తాము? రైట్, దీనినే మనము ఆ వృత్తము యొక్క జ్యా అని పిలుస్తాము. మరి వృత్తం యొక్క ఇలాంటి జాలను ఎన్ని గీయవచ్చు? ఇలాంటి జాలను మనము అనంతంగా గీయవచ్చు. అయితే మరి మనం గీసేటటువంటి జాల యొక్క పొడవులు మారుతూ ఉంటే ఆ జాలకు మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఒకసారి చర్చిద్దాం. ఉదాహరణకి, జాల యొక్క పొడవులు పెంచే కొద్దీ, జాల యొక్క పొడవులను మార్చుకుంటూ వెళ్ళే కొద్దీ అది ఏ విధంగా వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని గమనించండి. ఇందులో కొన్ని జాలు గీయబడ్డాయి. ఒకసారి ఈ జాలను పరిశీలించినట్టయితే మీకు ఏ విషయము స్ఫురణకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. అన్నింటికంటే కింద ఉన్నటువంటి జా చిన్నగా ఉంది. అదేవిధంగా కేంద్రానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ జాల యొక్క పొడవులు పెరుగుతున్నాయి కదా. చూడండి, మళ్ళీ కేంద్రము దాటి తర్వాత
ఏర్పడేటటువంటి జాల యొక్క పొడవులు తగ్గుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించండి. ఏమిటా అంశం అంటే, మరి ఈ అన్ని జాలలాగే కేంద్రం గుండా కూడా ఒక జా వెళ్తుంది. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఒకసారి ఆలోచించండి, దీని యొక్క ప్రత్యేకత ఏమై ఉంటుందో. రైట్, చూసారా? మరి అన్ని జాలలాగే ఇది కూడా ఒక జానే, కాకపోతే ఇది కేంద్రం గుండా వెళ్తుంది కాబట్టి దీనిని మనము వ్యాసము అని అంటాము. అదేవిధంగా ఇది ఉన్నటువంటి మిగతా జాలలోకెల్లా పెద్దగా ఉంటుంది. మరి దీనిని వ్యాసము అని ఎందుకు అంటాము అంటే, రెండు వ్యాసార్థాల చేత వ్యాసం ఏర్పడుతుంది కాబట్టి దీనిని వ్యాసము అని అంటాము. సరే, చూసారా? మరి ఈ చిత్రంలో చూసినట్టయితే మిగతా జాల కంటే వ్యాసము పెద్దగా ఉంది. ఇప్పుడు ఇంకొక చిత్రాన్ని గమనిద్దాం. ఇక్కడ మనకు ఒక వృత్తం ఉంది. ఈ వృత్తంలో వృత్త పరిధిపై ఒక జాను గీసినట్టయితే ఈ జా అనేది ఆ వృత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించింది? రైట్, రెండు భాగాలుగా విభజించింది కదూ. మరి ఈ రెండు భాగాలుగా విభజించినప్పుడు మనకు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఆ వృత్తం యొక్క పరిధిపై ఏవైనా రెండు బిందువులు తీసుకొని ఆ రెండు బిందువులను ఒక రేఖాఖండం చేత కలిపితే ఒక జా ఏర్పడుతుందని మనకు తెలుసు. మరి ఈ జా ఆ వృత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుందో ఒకసారి ఆలోచించండి. రైట్, ఆ జా ఆ వృత్తాన్ని రెండు భాగాలుగా విభజించింది కదూ. ఆ వృత్త పరిధి రెండు భాగాలుగా అవ్వడం మనం ఈ చిత్రంలో గమనిస్తున్నాం. మరి ఇంకో చిత్రంని పరిశీలించినట్టయితే ఈ రెండు భాగాలుగా ఏర్పడినటువంటి వృత్త పరిధిలో ఈ పైన ఏర్పడినటువంటి చిన్న భాగాన్ని అల్పచాపము అని అంటాము. అదేవిధంగా ఇక్కడ కింద ఏర్పడినటువంటి మరొక చాపాన్ని అధిక చాపము అని అంటాము. అదేవిధంగా ఇంకొక పటాన్ని పరిశీలిద్దాం. ఈ పటాన్ని చూడండి. ఈ పటంలో ఒక వృత్తము ఒక జా చేత రెండు భాగాలుగా విభజించబడి ఉంది. ఇందులో పైన మనకు కనపడేటటువంటి చిన్న భాగాన్ని గనక ఒకసారి పరిశీలించినట్టయితే అది ఎలా ఏర్పడింది? ఒక వృత్త పరిధిపై ఒక అల్పచాపము, ఆ అల్పచాపము యొక్క చివరి బిందువుల చేత ఒక జా ఏర్పడి ఆ రెండింటి చేత ఒక భాగం ఏర్పడింది. దీనినే వృత్తఖండమని అంటాము. అదేవిధంగా అధిక చాపము మరియు ఆ చాపము యొక్క చివరి బిందువుల చేత ఏర్పడే జా చేత ఇంకొక భాగము ఏర్పడడాన్ని మనము గమనించవచ్చు. ఇలా ఈ వృత్తము రెండు భాగాలుగా ఏర్పడింది. ఈ భాగాలనే వృత్తఖండాలు అని అంటాము. ఈ చిత్రంలో మనకు చూసినట్టయితే రెండు వృత్తఖండాలు ఏర్పడ్డాయి. ఇందులో చిన్నగా ఉన్నటువంటి అనగా అల్పచాపము చేత ఏర్పడినటువంటి వృత్తఖండాన్ని అల్పవృత్తఖండం అని, అదేవిధంగా
అధిక చాపము చేత ఏర్పడినటువంటి వృత్తఖండాన్ని అధిక వృత్తఖండం అని అంటాము. మరి ఈ వృత్తములోని జ యొక్క పొడవులు మారే కొద్దీ, అనగా జ యొక్క పొడవులు పెరిగే కొద్దీ మనకు వృత్తఖండాల యొక్క వైశాల్యం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక వృత్తంలో ఒక జా చేత 2 వృత్తఖండాలు ఏర్పడతాయి. సరే, ఇప్పుడు చివరిగా ఇంతవరకు మనము చర్చించుకున్న విషయాలలో వృత్తము, దాని యొక్క కేంద్రము, అదేవిధంగా వృత్త పరిధిపై 2 బిందువులను కలపగా ఏర్పడే జ మరియు అల్పచాపము, అధిక చాపము మరియు వృత్తఖండాల గురించి చర్చించుకున్నాము కదా. మరి ఇప్పుడు మీకు ఒక 2 ప్రశ్నలను ఇస్తాను. ఆ ప్రశ్నలను మీ తరగతి గణిత ఉపాధ్యాయునితో, అదేవిధంగా మీ తరగతిలోని మిత్రులతో చర్చించి వాటి యొక్క సమాధానాలను కనుక్కోండి. సరే, ఈరోజు మనము వృత్తం గురించి, అదేవిధంగా వృత్త కేంద్రం గురించి, అందులోని భాగాలైనటువంటి జా, చాపము, అల్పచాపము, అధిక చాపము, అదేవిధంగా వృత్తఖండాల గురించి చర్చించుకున్నాం కదూ. మరి మీకు వీటికి సంబంధించినటువంటి ఒక 2 ప్రశ్నలను ఇస్తాను. ఆ 2 ప్రశ్నలను మీరు మీ తరగతి గణిత ఉపాధ్యాయునితో, అదేవిధంగా మీ మిత్రులతో చర్చించి వాటి యొక్క సమాధానాలను రాబట్టడానికి ప్రయత్నించండి. ప్రశ్న: ఒకవేళ వృత్తంలో జా పొడవు గరిష్టంగా ఉన్నప్పుడు ఏర్పడే చాపమును, వృత్తఖండమును ఏమంటామో మీ గణిత ఉపాధ్యాయునితో చర్చించండి. ఒకవేళ వృత్తంలో జా పొడవు గరిష్టంగా ఉన్నప్పుడు ఏర్పడే చాపాన్ని, వృత్తఖండాన్ని ఏమంటామో మీ గణిత ఉపాధ్యాయునితో చర్చించండి. రెండవ ప్రశ్న: చాపం చివరి బిందువులు వ్యాసానికి కూడా చివరి బిందువులు అయితే ఆ చాపం వృత్త కేంద్రం వద్ద ఎంత కోణాన్ని చేస్తుందో మీ తరగతిలో మిత్రులతో, అదేవిధంగా మీ గణిత ఉపాధ్యాయునితో చర్చించండి. నేను ఇచ్చినటువంటి ఈ 2 ప్రశ్నలను మీ ఉపాధ్యాయునితో, అదేవిధంగా మీ స్నేహితులతో చర్చిస్తారు కదూ. సరే, ధన్యవాదములు.